విశాఖ నగరానికి మరో మణిహారం కాబోతున్న భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే మార్గాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ విమానాశ్రయానికి అనుసంధానంగా ఉన్న ప్రాధాన్య రహదారులను శరవేగంగా అభివృద్ధి చేస్తోంది. జూన్ నాటికి వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామంటున్న విశాఖ మహాప్రాంత నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రణవ్ గోపాల్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. భోగాపురం విశాఖపట్నం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చేసరికి అనుసంధానమైనటువంటి రహదారులంతా కూడా మరింతగా సంసిద్ధం చేయడానికి విఎంఆర్డీ సంసిద్ధమైంది. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తవుతున్నాయి. 7 రహదారులని ముఖ్యంగా లక్ష్యంగా పెట్టుకుని పనులు వేగవంతం చేశారు. ప్రస్తుతం మనతోటి విఎంఆర్డీ చైర్పర్సన్ ఎంఈ ప్రణవ్ గోపాల్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. భోగాపురం ఎయిర్పోర్టు సంసిద్ధమవుతోంది. జూన్ జూలై నెలకి ఎయిర్పోర్ట్ ప్రారంభించే అవకాశం ఉంది. ఈ లక్ష్యాన్ని పెట్టుకుని ఏ విధమైనటువంటి రహదారులు సంసిద్ధం చేశారు, పనులు ఎలా జరుగుతున్నాయి? కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి తప్పనిసరిగా జూన్ నాటికల్లా ఏదైతే ప్రారంభం ఉందో దానికి సంబంధించి విఎంఆర్డీఏ పరిధిలో కూడా దాదాపు 7 మాస్టర్ ప్లాన్ రోడ్స్ని కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే ఒక ట్రాఫిక్ కంజంక్షన్ ఉంటుందో, ఏదైతే ప్రయాణికులు సులువుగా ఎయిర్పోర్ట్ చేరుకునే విధంగా ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా తీసుకోవడం జరిగింది ఒక నిర్ణయం. దాదాపు 60% వరకు రోడ్స్ ఎక్కడెక్కడ కూడా యుద్ధ ప్రాతిపదికన కూడా ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్గ శ్రీ నారా లోకేష్ గారు కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క ఎయిర్పోర్ట్ రోడ్స్ మీద సమీక్షించడం కూడా జరుగుతుంది. జూన్ నాటికల్లా ఈ యొక్క ఎయిర్పోర్ట్ రోడ్ను ఫస్ట్ వీక్ కల్లా ఎయిర్పోర్ట్ రోడ్ను అందుబాటులో తీసుకొస్తాం. ఇటీవల ఏదైతే సుంటం అడివరం రోడ్ సంబంధించి ఏదైతే ఒక ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించి ఏదైతే కొంత ఇష్యూస్ ఉన్నాయో డిప్యూటీ సీఎం గారి దృష్టిలో కూడా పెట్టడం కూడా జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అది కూడా త్వరలో మా గౌరవ ఎంపీ గారి దృష్టిలో కూడా పెట్టడం కూడా జరిగింది. కాబట్టి అన్నీ కూడా త్వరలో 2 రోజులు జూన్ నాటికల్లా ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్స్ కూడా అందుబాటులో తీసుకురావడం కూడా జరుగుతుంది. పనులు ఎలా పరిశీలిస్తారు? ఏ రకంగా ఉన్నాయి పనులు? ఏదైతే పనులు సంబంధించి ఎక్కడా కూడా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వట్లేదు. అదేవిధంగా టైం బాండ్ అయితే ఇవ్వడం జరిగింది కాంట్రాక్టర్కి. అదేవిధంగా మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రజలందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ యొక్క అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలకి ఏదైతే ఎయిర్పోర్ట్ రోడ్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సహాయ సహకారాలు, అదేవిధంగా ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలు, స్థానికుల సహాయ సహకారాలతో ఈ యొక్క అప్రోచ్ రోడ్స్ అయితే జూన్ నాటికల్లా ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి పనులు ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాం. ఎవ్రీ వీక్ కూడా రివ్యూ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఎవ్రీ వీక్ కూడా దీని మీద ప్రత్యక్షంగా కూడా ఏవైతే సమస్యలు ఉన్నా కానివ్వండి, అదేవిధంగా పనులకు సంబంధించి కానివ్వండి అన్ని కూడా పురోగతి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టు హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్ అనేది ఒకటి ఉంది. కానీ విశాఖపట్నం ప్రాంతం రోజు రోజుకి ట్రాఫిక్ పెరుగుతుంది. ఇప్పటికే రోడ్లు అభివృద్ధి చేస్తున్నప్పటికీ రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ కనుక ప్రారంభించినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి రోడ్లు కానీ ట్రాఫిక్ కానీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏదైనా సెమీ రింగ్ రోడ్ ప్రయత్నాలు కానీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు? సెమీ రింగ్ రోడ్ సంబంధించి రాంబిల్లి నుంచి ఆల్రెడీ మనం పెట్టడం జరిగింది. ఏదైతే ఆర్సీఆర్ మెటల్ కంపెనీ అనకాపల్లి ప్రాంతం కానీ అచ్యుతాపురంలో ప్రాంతం కానీ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా అనేక ఇండస్ట్రీస్ కూడా అక్కడ వస్తున్నాయి. కాబట్టి బ్లూ జెట్ కానివ్వండి అనేక పెట్టుబడిదారులందరూ కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి ఆ ప్రాంతం నుంచి కూడా ఈజీ కనెక్టివిటీ రాంబెల్లి సంబంధించి కూడా మనం తీసుకురావడం జరిగింది. అది కూడా ప్రపోజల్ దశలో ఉన్నది. ఇంకా దాని మీద స్టడీ చేసిన తర్వాత కూడా తీసుకురావడం జరుగుతుంది. విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి, వేగంగా వెళ్ళడానికి అనుసంధానించేటువంటి రహదారుల నిర్మాణ విషయంలో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని విఎంఆర్డీ చైర్పర్సన్ ఎంఈ ప్రణవ్ గోపాల్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.